తిరుమల శ్రీనివాసుని సేవల కోసం రిలయన్స్ అంబానీ కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవ, తర్వాత దర్శనం తర్వాత ప్రత్యేకంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలో ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఒక భారీ హామీ ఇచ్చారు. 27.5 కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని సేవా కార్యక్రమాల్లో భాగంగా రిలయన్స్ సంస్థ చేపడుతుందని చెప్పని అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. తిరుమలలో అవసరమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులు, పర్యావరణ హితమైనటువంటి వ్యవస్థల ఏర్పాటులో భాగంగా హరిత ఇంధన బస్సులు అంటే బ్యాటరీ ట్రావెల్డ్ బస్సెస్ని ఏర్పాటు చేయడానికి 25 బస్సులను సప్లై చేయడంతో పాటు వాటికి డ్రైవర్లను నియమించి జీతభత్యాల బాధ్యత కూడా రిలయన్స్ సంస్థే చూసుకుంటుందని చెప్పని అనంత్ అంబానీ ప్రకటించారు. దీంతోపాటు ఆయనకి బాగా ఇష్టమైనటువంటిది వంతారాలో ఏర్పాటు చేసిన, గుజరాత్లో ఏర్పాటు చేసినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇండియాలోనే అడ్వాన్స్డ్ జూ పార్క్ కింద దీన్ని చెప్తున్నారు. సో అదే తరహాలో తిరుమల శ్రీనివాసుని గోశాలను సందర్శించినటువంటి అనంత్ అంబానీ ఆ గోశాలను కూడా వాంతారా తరహాలోనే అధునాతనంగా తీర్చిదిద్దడానికి హామీ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి పనులు కూడా పెద్ద ఎత్తున చేపడతాము. అలాగే ప్రొసీజరల్‌గా తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్, కన్సిడరేషన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత పనులు చేపట్టడానికి రిలయన్స్ సంస్థ పక్షాన తాము సుముఖంగా ఉన్నట్టుగా అనంత్ అంబానీ చెబుతున్నారు.